రేపు రాత్రి యేసయ్య వస్తాడు అని మీకు తెలిస్తే మీరేం చేస్తారు అని చెప్పి, దానికి దైవజనుడు డాక్టర్ జాన్ వెస్లీ గారు చక్కటి జవాబు ఇలా చెప్పారు. ఏముంది, ఈరోజు రాత్రి వాక్యాన్ని పంచుకుంటాను గ్లోస్టర్ అనే ప్రాంతంలో. ఇక రేపు ఉదయం 5 గంటలకు మా చర్చిలో జరిగేటువంటి వేకుజాను ప్రార్థనలో పాల్గొంటాను. రేపు మధ్యాహ్నం కూడా టెక్సస్లో ప్రసంగిస్తాను. రేపు సాయంకాలం కమిటీ మీటింగ్ ఉంది. అది చూసుకొని రేపు రాత్రి రెవరెండ్ మార్టిన్ గారింటిని దర్శించి కొంత సమయం వారితో మాట్లాడతాను. నేను ముందుగా వేసుకున్న షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇక రేపు రాత్రి సరిగ్గా 10 గంటలకు ప్రతిరోజు లాగానే నా పడకకు చేరి నా జీవితాన్ని నా యేసయ్య హస్తాల్లో పెడతాను. ఆయన వచ్చిన వెంటనే నేను ఇక్కడ కళ్ళు మూస్తాను, పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాను అని ఎంతో ధీమాగా సాఫీగా సమాధానము ఇచ్చారట. అవునండి, ఎంతటి అద్భుతమైన సిద్ధపాటు! ఈరోజు కూడా నీవు అట్టి సిద్ధపాటు కలిగి తప్పక ఉండాలి. ప్రకటన గ్రంథం ఇలా చెప్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండా జాగ్రత్తగా చూచుకోండి అని. అటువంటి సిద్ధపాటు నీవు కలిగి ఉందువుగాక. ఆమేన్.